పాస్టర్ ప్రచారం చేసేటప్పుడు కూడా ఆయన రాకడ దగ్గరలో ఉంది అనే చెప్తాడు. ఇంకో 1,00,000 సంవత్సరాల తర్వాత, ఇంకో 1,00,000 జన్మల తర్వాత కూడా ఇంకా 35 సంవత్సరాల 4 నెలల 16 రోజుల 18 గంటల 35 నిమిషాల 19 సెకండ్ల కేసు రాబోతున్నాడని చెప్తాడు. వామ్మో, ఇంత కరెక్ట్ చెప్తాడు పాస్టర్ గారు అనుకుంటారు. నల్ల బంగారం తెస్తాను మెరుగు పెడతావా బావా అందంట. నల్ల బంగారం అంటే ఏంటి? బొగ్గుకి ఎంత మెరుగు పెట్టినా మెరిసిద్ది అది. ఆ నల్ల బంగారం మెరిసేది లేదు, యేసు రెండో రాకడ వచ్చేది లేదు. కానీ వీళ్ళు మాత్రం హ్యాపీగా బిందాస్గా ఆయన పేరు చెప్పుకుని 2000 సంవత్సరాలుగా వీళ్ళు జనాలను ఇట్లా గొర్రెలు చేసి ఆడుకుంటున్నారు. కరణ్ గారు యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి మాట్లాడినప్పుడు ఆయన కొన్ని వచనాలు తీశాడు. వచనాలు డైరెక్ట్గా చదివితే ఏం అర్థం కావు, కానీ నిజంగా బైబిల్ అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి. పరిశుద్ధాత్ముడు సహాయం లేకపోతే ఏ విషయాలు మనకు అర్థం కావు. మొదట తెలుసుకోవాలి. డైరెక్ట్గా ఉన్నవి ఉన్నట్టుగా చదవటం వల్ల మనకి ఏ ప్రయోజనం లేదు. అయితే యేసుక్రీస్తు రాకడ ఎప్పటికీ రాదు, ఒక ట్రాష్. 1,00,000 సంవత్సరాలైనా కూడా యేసు రాకడ జరగదు, ఇది మొదటి శతాబ్దంలో జరగవలసింది అని కొన్ని వచనాలు తీసి చెప్తున్నాడు. అసలు యేసుక్రీస్తు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో ముందు మనం తెలుసుకుందాం. మరొక వీడియోలో అతను చెప్పినటువంటి వాక్యాలకి మనము దానికి కౌంటర్గా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నేను బైబిల్ ద్వారా మీకు ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆ విషయాన్ని గ్రహించుకోవాలి. అయితే చాలామంది కరుణాకరణ్ గారు ఇప్పుడు అంటున్నారు అసలు మొదటి శతాబ్దంలోనే అంటే ప్రారంభంలోనే యేసుక్రీస్తు రాకడ గురించి చాలామందికి అనుమానాలు ఉన్నాయి. అందుకనే మరి చక్కగా పేతురు గారు ఇలాంటి వారు ఉంటారు, వీళ్ళకి అర్థం కాదు అని చెప్పడానికే పేతురు గారు తన పత్రిక 2వ పత్రికలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో క్రైస్తవులు 32.5% ఉన్నారు, అది హిందువులు 15.5% ఉన్నారు. అంటే ప్రపంచంలో ఉన్న ఈ 32% ప్రజలు అందరూ అమాయకులు అంటారా క్రైస్తవులు? అసలు గమనించుకోవాలి ప్రియులారా. అసలు బైబిల్ ఎంత గొప్పదో ముందు తెలుసుకోవాలి. కాబట్టి మరి ఇది ఒక ట్రాష్ కాదు. ఇలాంటి వారు క్రీస్తు రాకడ గురించి మాట్లాడతారని ముందుగా పేతురు గారు చెప్పడం జరిగింది. ఎందుకు ఆలస్యం అవుతుంది అనేది మనకు కావాలి. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే నేను త్వరగా వచ్చుచున్నాను అంటాడు. కానీ నేటికి 2023 సంవత్సరాలు దాటి 24వ సంవత్సరాలకి దూరపడ్డాం. అయినప్పుడు కూడా ఎందుకు ఆయన రాకడ ఆలస్యం అవుతుంది? దానికి ఒక కారణం ఉంది. ఊరికనే ఆయన సరదాగా ఏమీ మర్చిపోలేదు. ఆయన మాటిచ్చి మర్చిపోయే దేవుడు కాడు. మనుషులైతే మాటిచ్చి మర్చిపోతారు, అది చేస్తాను ఇది చేస్తానంటారు. అది కాదు. యేసుక్రీస్తు వారు మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నారు అనేది మరి 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. ఈరోజు మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. చూడండి, 3వ అధ్యాయము 4వ వచనంలో ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమయ్యాను అంటారు. ఇదే 1,00,000 సంవత్సరాలైనా రాదు అని అంటున్నారు కదా అనుకుంటున్నారు వీళ్ళు. చాలా మంది అనుకుంటున్నారు, కరుణాకర్ సుగునే కాదు, చాలా మంది అనుకుంటున్నారు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమయ్యాను, పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. క్రైస్తవ సహోదరులారా, ఇలాంటి వారు చాలా మంది చాలా రకాలుగా ప్రశ్నిస్తారు. అలాంటి ప్రశ్నలకు ఎలాంటి సందేహ పడకండి క్రైస్తవులు, యేసును విశ్వసించినటువంటి వారు అని పేతురు గారు తన పత్రికలో స్వయంగా రాస్తూ ఉన్నాడు. ఏమనంటే పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమును ఉన్నట్టే నిలిచి ఉన్నదే. పితరులు మనకంటే పూర్వీకులు ఎప్పుడో మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి వారు అందరూ చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సూర్య చంద్ర నక్షత్రాలు, భూమండలము, పంచభూతాలు అన్నీ కూడా మార్పులేవు, యాసిటీస్గా ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలి. ఏమైపోయింది, రాకడ ఏమైపోయింది అని అడుగుతారంట. ఆ తర్వాత ఇంకేమంటున్నాడు చూద్దాం. యాలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకంగా మరుతురు. అంటే ఈ సృష్టి ఎలా ప్రారంభించబడిందో, ఈ సృష్టి ఎవరు చేశారో అనే విషయాన్ని ఆ దేవుని మర్చిపోతారు అన్న సంగతిని ఇక్కడ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. తర్వాత ఇంకేమంటున్నాడంటే ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలుగా ఉన్నది వలెను. 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. అంటే ఒక దినము 1000 సంవత్సరాలుగా ఉందంట, 1000 సంవత్సరాలు ఒక దినముగా ఉందంట. ఇక్కడ మరి ఈ యొక్క
దాన్ని ఏమంటారంటే ఆఖరి కాలాన్ని ఆ, అంత్యకాలం అంటారు. తర్వాత ఆ, కలికాలం అంటారు. కలికాలము ఈ యొక్క మరి కాలాలు విభజన జరిగింది కదా కాలజ్ఞానాన్ని బట్టి. ఈ కలికాలం అనేది 5,000 సంవత్సరాల వరకు కూడా అంతం రాదని వారే చెప్తున్నారు. దాన్ని బట్టి బైబిల్ కూడా పలానా ఆ, కాలంలో అంతం జరుగుతుందని చెప్పట్లేదు. కానీ కాలజ్ఞానం ఖచ్చితంగా చెప్పింది 5,000 సంవత్సరాలు తర్వాత అంతం వస్తుందని, ముగించిపోతుంది ప్రపంచం అని చెప్తున్నారు. అంటే కాలం ముగిసిపోతుందని చెప్తున్నారు. అలాగే మరి ఖచ్చితంగా దాన్ని బట్టి చూస్తే ఒక దినం 1000 సంవత్సరాలు గాను, 1000 సంవత్సరాలు ఒక దినంగా ఉందంట దేవుని దృష్టిలో. మరి ఆయన దృష్టిలో మరి ఎన్ని రోజులు అనేది మనకు అనవసరమైన విషయం. మనం ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండటమే బ్రతికుంటే. సరే, ఇంకో మాట ఏమంటాడంటే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు. చాలా మంది ఆలస్యం అయిపోయింది, ఇక రాదన్న. ఆలస్యమైందని కొంతమంది అంటే అసలు రాకడే లేదు, 1,00,000 సంవత్సరాల పైన ఎదురు చూసినా రాదు అని చెప్పడం జరుగుతుంది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు. ఆలస్యం చేయడు. కానీ ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆయన మాట ఇచ్చే దేవుడు. ఆయన వస్తాడు అన్నాడు, ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. ఎప్పుడు వస్తాడు అనేది సంగతి మనకు అనవసరం. ఎందుకంటే కాలములు సమయములు దేవుని అధీనంలో ఉన్నాయి. కాబట్టి కాలాన్ని గురించి తెలుసుకోవాల్సినట్టు పని లేదు. ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుని సిద్ధపాటు కలగాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఆయన రాకడ మనం బ్రతికుండగా వస్తే ఓకే, మనం మరణించిన తర్వాత వచ్చినా వస్తుంది, అంతే తప్ప మన కాలంలో రావాలని ఏమీ లేదు. అందుకనే ఏమంటాడంటే గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని హెచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఏ ఒక్కరు ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఆదాము నుంచి ఒకరి నుంచి వచ్చిన వారే, అంటే ఆదాము నుంచి వచ్చినటువంటి వారమే. ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని నుంచి కలుగు చేసిన వారమే. కాబట్టి ఆ దేవుని దృష్టిలో ఎవ్వరు కూడా చనిపోవడం, నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందుకనే ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక ఆయన ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటే అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆశ. అందరూ మరి చాలా మంది రక్షించబడ్డారు, కానీ ఇంకా చాలా మంది రక్షించబడాలి. అలా ఎలాంటంటే ఎవరైతే యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్నారో, యేసుక్రీస్తుని తిడుతూ ఉన్నారు, యేసుక్రీస్తు వారి గురించి బోధిస్తున్నట్టు మమ్మల్ని పచ్చిబూతులు తిడుతున్నారు, చాలా అన్యాయంగా తిడుతున్నారు. ఎవరు తిట్టుకుంటే వాళ్ళకి అన్యాయం, మేమేమీ అన్యాయంగా మాట్లాడట్లేదు, ఉన్నది మాత్రమే చెప్తున్నాం. కాబట్టి తిట్టేవారు, ఇంకా రక్షణ లేనటువంటి వారు, ఈ కరుణాకరణ్ లాంటి వారు, లలిత్ కుమార్ గారు లాంటి వారు, రాధా మనోహర్ దాస్ లాంటి వారు, అలాంటి మతోన్మాదులు ఎలాంటి వారు అయినప్పుడు కూడా అనేక మంది అందరూ కూడా దేవుని దృష్టిలో మారు మనసు పొందాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. అందుకనే ఆయన రాకడా ఆలస్యమవుతుంది, అంతే తప్ప నువ్వు చెప్పినట్లు నీకు బైబిల్ అర్థం కాదు, అంత ఈజీ ఏం కాదు, అర్థమయ్యేది కాదు. బైబిల్ పరిశుద్ధాత్మ శక్తి కావాలి. బైబిల్ అర్థం కావాలంటే ఊరికినే చదివితే తెలుగులో ఉంది కదా నేను చదివేస్తే నీకు అర్థమైపోద్దని విభజించాలి. దాని విభజన చాలా కష్టంతో కూడుకున్నది కాబట్టి చాలా జాగ్రత్తగా చదవాలి. అందుకనే ఆలస్యం చేస్తున్నాడు. ఆయన దీర్ఘశాంతి కలిగి ఉన్నాడు. అందుకనే ఒక వచనంలో చెప్తాడు ఏంటంటే యెహెజ్కేలు గ్రంథంలో 18వ అధ్యాయము 32వ వచనంలో అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 32వ వచనంలో ఏమని చెప్తాడంటే, మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను. అంటే చనిపోతున్నటువంటి వారి గురించి ఆయన సంతోషించేవాడు కాడంట. కావున మీరు మనసు త్రిప్పుకొని అప్పుడు మీరు బ్రతుకుదురు, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అంటే మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొంది నా యొద్దకు రండి, అప్పుడు మీరు బ్రతుకుదురు అంటున్నారు. చూసారా, ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదంట. ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఎవరైనా చనిపోవడం అంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయన దృష్టిలో ప్రతి ఒక్కరూ బ్రతకాలి. అదే రెండవ బ్రతుకండి. మరి పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. ఈ పునరుద్ధానం గురించి ఆయనకు అర్థం కాక ఏవేవో కొన్ని విషయాలు మాట్లాడాడు, అవి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. కాబట్టి మరి ఆయన దృష్టిలో అందరూ బ్రతకాలి, అందరూ పరలోక రాజ్యం చేరాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ఆయన సృష్టి, మనమంతా ఆయన సృష్టి, మనమందరం ఆయన సృష్టి, ఆయన బిడ్డలం. కాబట్టి తండ్రి తన బిడ్డలు మరి చెడిపోతే ఏ తండ్రి భూమి మీద తల్లి ఊరుకోదు. అలాగే మనం కూడా చెడిపోతే తండ్రికి, మన కన్న తండ్రి దేవుడికి
మరి ఇష్టం కాదు. కాబట్టి మనందరం రక్షించబడాలి, పరలోక రాజ్యం చేరుకోవాలని ఆయన ఆశ. అందుకనే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఏ ఒక్కడు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. ఇంకొక మాట ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 24 మరొక మాట చెప్తాడు. ఇంకొక మాట ఏంటంటే, మరియు ఈ రాజ్య సువార్త అనగా పరలోక రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వస్తుంది అంటున్నాడు. అంటే దేవుని యొక్క రాజ్య సువార్త సకల జనులకు, అంటే ఈ లోకమంతటా, ఎంటైర్ ద వరల్డ్ ప్రకటింపబడును. అంటే అందరూ ప్రకటించబడాలి, అప్పుడు అంతం వస్తుందని చెప్తున్నాడు. అంటే ఇంకా అనేక చోట్ల మరి యొక్క సువార్త ప్రకటించబడాలి, అనేక మందిని రక్షించాలి. కాబట్టి అటు తర్వాత అంతం వస్తుందని చెప్తున్నాడు. ఇదండి దేవుడు మరి మాట్లాడుతున్నటువంటిది. మరొక మాట ఏం చెప్తున్నాడంటే, దేవుని దృష్టిలో ఈ మాట కొంచెం కఠినంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది. అది క్రైస్తవులకైతే ఓకే, మరి మీలాంటి అన్య మతాలు క్షమించాలి, మతోన్మాదులకి అది చాలా బాధాకరమైన విషయం. అదిగో మీ దేవుడు మరి రక్షించబడిన వాళ్ళు పరలోకం తీసుకెళ్తాడా, రక్షించబడిన వాళ్ళు అంటే రక్షణ లేని వాళ్ళకి మరి నరకాన్ని తీసుకుపోతాడని బాధపడుతూ మీరు ఏడుస్తున్నారు. నిజమేది, అది సత్యాన్ని మీరు గ్రహించాలి, ఏడవడం కాదు. నిజం తెలుసుకుంటే మీకు బెస్ట్. అందుకని ప్రకటన గ్రంథం 6 నుంచి చూస్తే ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంటుంది. ఎందుకు యేసుక్రీస్తు వారు రాకడ ఆలస్యం అవుతుంది? ఆయన మాట ఇచ్చే దేవుడు ఆలస్యం చేసేవాడు కాడు. మనందరం రక్షించబడాలని ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మరొక డిసైర్ ఏంటంటే, ప్రకటన గ్రంథం 6:9-10 చూస్తే, ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచితిని అంటున్నాడు. యోహాన్ గారు లైవ్లో చూస్తున్నారు, ఒక లైవ్లో చూస్తూ ఉన్నాడు యోహాన్ గారు. వారు అంటున్నారు, ఆ ఆత్మలు ఏమంటున్నాయంటే, దేవుని కోసం చచ్చిపోయినటువంటి ఆత్మలు ఏమంటున్నారంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు. ప్రతిదండన అంటే రెండవ రాకడ, శిక్షించుటకు. చూడండి చక్కడ మాట్లాడుతున్నాడు. ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. చూసారా, బిగ్గరగా కేకలు వేస్తున్నారు. అంటే చాలా త్వరపడుతున్నారు వాళ్ళు. ప్రభువా, నీ నిమిత్తం మేము మరణించాం, ఈ భూలోక నివాసులు వారు చేస్తున్న తప్పులు ఇంకా ఎందుకు భరిస్తున్నావు నువ్వు, వారికి ప్రతిదండన చేయి, త్వరగా తీర్పు తీర్చు అని వాళ్ళు అడుగుతున్నప్పుడు ఆయన ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. నువ్వు నేను మన కుటుంబ సభ్యులు, బంధువులు, దేశంలో, ప్రపంచంలో అనేక మంది రక్షించబడాలి, యేసుక్రీస్తుని అంగీకరించాలి, అప్పుడు అంతం వస్తుంది, రెండవ రాకడ వస్తుంది. అప్పటి వరకు దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. 11వ వచనంలో ఏమంటున్నాడంటే, బిగ్గరగా కేకలు వేసిరి, తెల్లని వస్త్రము వారిలో ప్రతి వారికి ఇయ్యబడిను, మరియు వారు వలనే అంటే ఇంతకుముందు చంపబడిన వారు ఆత్మలు చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అయ్యే వరకు ఇంకొంచెం కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడిను. అంటే ఇంకొంతమంది హతసాక్షులు కావాల్సిన వారు ఉన్నారు ఈ భూమి మీద, క్రైస్తవులు. సో వారు కొంతకాలం వారి కొరకు, వారు లెక్క పూర్తయ్యే వరకు మీరు విశ్రమించండి అని దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, చూసారు దేవుని యొక్క మరి మాటలు ఎంత గొప్పయో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. ఏ ఒక్కరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. కరుణాకర్ సుగుని గారు, దయచేసి అర్థం చేసుకోండి. 1,00,000 సంవత్సరాలు అంటున్నారు, మీరు చాలా తప్పుడు బోధలు మీరు ప్రకటిస్తున్నారు. మీరు తెలుసుకోండి, సత్యాన్ని తెలుసుకోండి, తిరిగి యేసుక్రీస్తుని అంగీకరించండి, మీకు కూడా నిత్య జీవం ఇస్తాడు ఆయన. తప్పిపోయిన వారు అనేక మంది బైబిల్లో ఉన్నారు, తిరిగి మళ్ళా యేసుక్రీస్తుని అంగీకరించారు. కాబట్టి నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడి మాటలు దీవించును గాక.